ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామండి. అవకాశం ఇచ్చిన సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ముందుగా మనం మాట్లాడుకోవాల్సిందండి దేవుని గురించి. మనం ఎంతవరకు దేవుణ్ణి తెలుసుకున్నామో మనం గ్రహించాలి. మనందరం దేవుని తెలుసుకున్న వారమేనంటారా మీరు అందరూ? ఏంటండి, తెలుసుకున్నవారేనా? సరే అండి. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి ఎందుకు పంపించాడండి? పాపాల కొరకైనా, ఇంకేమైనా నేర్పించడానికా? తండ్రి అయిన దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని అందరూ జీవించడానికి, ఆయన రాజ్యానికి అందరూ చేరుకోవాలని, మనల్ని మార్చాలని తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించాడు. అయితే కొన్ని లక్షణాలు కావాలండి. అంటే యేసుక్రీస్తు వారు మనకు నేర్పించారు, అందులోనే కొన్ని విషయాలు, కొన్ని లక్షణాలు మనం తీసుకున్నాం. అంటే ఆయన మన గురువై ఉన్నాడు కదా, ఆ లక్షణాలు కొన్ని తీసుకున్నాం. అందులో కొన్నే, అంటే అన్నీ చెప్పడానికి సమయం కూడా ఉండదండి, అంత తెలివైన వారం కూడా కాదు ఇంకాను. అయితే కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ముందుగా ఆయన శత్రువులను ఎలా ప్రేమించాడో, శత్రువుల పట్ల మనం ఎలా నడవాలో, వాళ్ళని చూసి మనం ఎలా జీవించాలో, వాళ్ళని ఎలా పెట్టాలో సరైన దారిలో మనం నేర్చుకుందాం. అయితే శత్రువులను ఎలా పడితే నవ్వకూడదని ఒక విషయం మనం సామెతలు 24:17 ఒకసారి తీద్దామండి. మనం అనుకుంటాం శత్రువులు పడితే నవ్వుతామని. అంటే చాలా సహోదరులు చాలాసార్లు చెప్పారు, మన శత్రువుల కొరకు ప్రార్థన చేయాలని. ఆ శత్రువుల కొరకు ప్రార్థన చేయడం అంటే చాలా అనుకూలమైన విషయం కూడా కాదు అది. సామెతలు 24:17 అండి, చదవండి. మీ శత్రువులు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీ మనస్సున ఉల్లసింపకము. యెహోవాను చూచి ఆశ్రయించుకుని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. ఏమంటున్నాడండి దేవుడు? నీ శత్రువు పడినప్పుడు సంతోషించుకు. సంతోషించేవారు ఎలా ఉన్నామా, సంతోషించకుండా ఉండేవారిలా ఉన్నామా? అందరూ సంతోషించే వాళ్ళమే. ఎందుకంటే శత్రువు పడిపోవాలనే కదా అందరూ ఆశపడతాం. అయితే మరి దేవుడు అది కుదరదు అంటున్నాడు. మరి మీరు అంగీకరిస్తారా? కాదు, శత్రువు పడిపోవాలి, వాడు ఏదైనా అయిపోవాలి ఖచ్చితంగా. అయితే తర్వాత, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకు, అంటే సంతోషపడకు. వాడు పడిపోయినప్పుడు, వాడికి ఏదైనా అయినప్పుడు మీరు సంతోషపడకుండా చెప్తున్నాడు దేవుడు. యెహోవా అది చూచి అసహ్యించుకుంటాడు. ఏం చేస్తాడు? అసహ్యించుకుంటాడు. అంటే లోక సంబంధులు ఏం చేస్తారో మనం కూడా అది చేస్తే ఇంకేం చేస్తాడు దేవుడు? అసహ్యించుకుంటాడు. వాడు తొట్టిల్లినప్పుడు నీ మనస్సును ఉల్లసింపకూడదు. యెహోవా అది చూచి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనేమో. ఏం చేస్తాడు? ఇంకొకటి, ఆ కోపం తీసుకొచ్చి మీ మెడ మీద వేసేస్తాడు. అప్పుడు వదిలిపోద్ది. అప్పుడు ఏమండి, శత్రువు పడినప్పుడు శత్రువు సంతోషించకూడదని మనం అనుకుంటాము. తిరిగి మళ్ళీ శత్రువు మనల్ని చూసి ఏమనుకుంటాడు? వీడే తిరంగా లేడు, నువ్వు నాకు చెప్తున్నావా అని చెప్తాడు, అంటాడండి. మరి మనం తిరంగా ఉండాలి కదా, తిరంగా ఉండకుండా అడిగి చెప్తే ఏమంటాడు? అది శత్రువులను ప్రేమించమని చెప్పాడు. శత్రువులను ప్రేమించాడండి యేసుక్రీస్తు ప్రభు వారు. మరి ఆయన్ని చూసి మనం నేర్చుకున్నామా లేదా? నేర్చుకున్నామా లేదని అయితే నేను అనుకుంటున్నాను. ఎవరో శత్రువులను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? లేరండి. లూకా సువార్త 6:27-28 ఒకసారి చూద్దామండి. క్షమించండి. లూకా సువార్త 6:27-28 వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చాలు సహోదరుడు. ఇప్పుడు ఇక్కడ శిష్యులకు చెప్తున్నారండి యేసుక్రీస్తు ప్రభు వారు. అంటే శిష్యులకే చెప్తున్నాడా? మనకు చెప్పట్లేదా? శిష్యులకి ద్వారా మనకు చెప్తాడు తర్వాత. అయితే ఇక్కడ ఏంటండి,
వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారండి? మీ శత్రువులను ప్రేమించుడి. ప్రేమించమన్నాడు కదండి. మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. ఎవరు మేలు చేసేది ఎవరండి? ఎవరు లేరు. మేలు చేసేవారు ఒకరు లేరు. మిమ్మును శపించు వారిని దీవించుడి. దీవిస్తారా? దీవించరు. మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ ప్రార్థన చేస్తే మనకేమన్నా పోద్దండి? శత్రువు ఏమన్నా గొప్పవాడైపోతాడా? మన సహోదరులు చాలాసార్లు చెప్పారు, శత్రువు కొరకు ప్రార్థన చేస్తే వాడు ఏమన్నా గొప్పవాడైపోతాడేమో అని చెయ్యం. అది చేస్తే మనకే వస్తుంది. అది అంటే గొప్ప మనకే జరుగుతుంది అది. అయితే వారిని ప్రేమగా చూడమన్నాడు. రోమా 12:19-20 వచనంలో శత్రువుల కొరకు, శత్రువుల పట్ల మనం ఎలా నడుచుకోవాలో మనం నేర్చుకుంటున్నామండి. ఫస్ట్ రోమా 12:19-20 వచనములు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం తీర్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట, ఇక్కడి నుంచి చూడండి, అలాగును చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఇక్కడ నువ్వు కీడు చేసి ఆ కీడుని, అంటే ఇప్పుడు వాడిని శత్రువుని చంపాలంటే నువ్వు చంపేస్తావు, అంటే నువ్వు కీడు చేస్తున్నావు కదా. వాడు కీడు చేశాడని నువ్వు కీడు చేస్తే అది దేవుని చిత్తం, అది కాదండి. నువ్వు మంచి క్రియల ద్వారా తనని చంపు. అంటే అది ఏ రీతిగా అంటే మేలు చేత కీడుని జయించు. అంటే మేలు అంటే ఇప్పుడు చదివారు కదండి, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. అంటే శత్రువుని చంపడం, శత్రువుని ఏదో చేయడం మీ పని కాదు. మీరేంటి? దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే మీ పని. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆ శత్రువుని ఏం చేయాలో దేవుడు చూసుకుంటాడు. ఆ దేవునికే మనం అన్నీ అప్పగించాలి. పగ తీర్చుట నా పని. ఎవరి పని? పగ తీర్చుట నీ పనా? దేవుని పని. నేనే ప్రతిఫలం నిత్తును అని దేవుడు చెప్తున్నాడు కదండి. ప్రతిఫలం ఆయనే ఇస్తాడు అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు. ఆకలి కొని ఉంటే ఏం చేయమన్నాడండి? బయట పొమ్మంటున్నాడా? భోజనం పెట్టమంటున్నాడు. మామూలు భోజనం కాదు, చాలా సంతోషంగా. నీ మనసులో ఏమున్నదో మళ్ళీ అది దేవునికి కూడా తెలుస్తుంది. అది నువ్వు కోపం ద్వారా, కుళ్ళు ద్వారా, అహంకారం ద్వారా పెడితే ఆ భోజనం అది దేవునికి కూడా తెలుస్తుంది. అది ప్రేమతోనే పెట్టాలి ఖచ్చితంగా. అది ఎంత ప్రేమ అంటే అది బయట కీడానికి కూడా కనిపించకుండా మంచి ప్రేమ ద్వారా భోజనం పెట్టాలి వాడికి. దప్పికొని ఉంటే దాహమేమో. అలాగూ చేయటం వలన అతని మీద నిప్పులు కుప్పగా పోయేదు. ఏం చేస్తావండి? నువ్వు మంచిగా చేసే పనిలే. అదే ఏం చెప్తున్నాడు? నీతి ద్వారా కీడుని జయించు. అంటే మేలు చేత కీడుని జయించు. నీలో మంచి ఉండి నీ మంచి క్రియలన్నీ అతని వైపు చూపిస్తే ఆ శత్రువు నీ మేలు ఓర్వలేక ఆడే ముందు చచ్చిపోతాడు. ఖచ్చితంగా చెప్తున్నాను. భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమేమో. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపక మేలు చేత కీడుని జయించుదువు. శత్రువుల పట్ల ఎలా నడుచుకోవాలో ఇప్పటి వరకు తెలుసుకున్నాం కదండి. అంటే ఇప్పుడు మనం యేసుక్రీస్తు వారు ఎలా జీవించారో ఆ జీవిత ప్రకారంగా మనం నేర్చుకున్నాము ఇప్పటి వరకును కొన్ని విషయాలు. మరి అలా జీవించడానికి మనం ఏమన్నా ప్రయత్నిస్తామా? ప్రయత్నించాలి కదా. మరి ప్రయత్నించగలమా? ప్రయత్నిస్తారా? అయితే ఈసారి రెండవ లక్షణం కోపం. కీర్తనలో 37:8 ఒకసారి చూద్దామండి. కీర్తనలో 37:8 కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకుందురు. ఇందాక మనం చెప్పాం కదండి, శత్రువుల పట్ల మనం చూపేది కోపమే. ఖచ్చితంగా కోపం ద్వారానే ఏదైనా చేయగలం. కోపము మానుము. ఏమంటున్నాడండి దేవుడు? కోపం మానమంటున్నాడు. ఆగ్రహము విడిచిపెట్టుము,
వ్యసన పడకము, అది కీడుకే కారణము. ఇప్పుడు కోపపడి ఏదైనా చేస్తే దానివల్ల మేలు జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా అది ఎప్పటికైనా కీడే, అది చివరి వరకు అది కీడే జరుగుతుంది. కానీ అది ఇప్పుడు సంతోషకరమైన విషయమే. కీడు చేసి ఒకరిని చంపడం అనేది ఆ సమయం వరకునే అది మంచి. ఆ సమయం దాటిన తర్వాత సరైన సమయంలో అది కీడని మనకు తెలుస్తుంది. ఆ సమయం రాకముందే దేవుని చిత్తం ఏంటో, దేవుని నీతిని బట్టి మనం నడుచుకుంటే ఆ కోపము ద్వారా కీడుని జయించగలము. దేని చేత? నీతి అంటే దేవుని నీతి చేత మనం కీడుని జయించగలము. అలాగే దేవుడు నీతిని కోపం నెరవేర్చదు. నరుని నీతి కోపం నెరవేర్చదని యాకోబు 1:20 వచనంలో చెప్తున్నాడు. నరుని కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. అంటే దేవుని చిత్తం ఏంటండి? దేవుని చిత్తం ఆయన ప్రేమను పంచడం, ఆయన రాజ్యానికి, తన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆయన రాజ్యానికి మనల్ని చేర్చాలని తను ప్రయాసపడ్డాడు కదండి. ఆయనలో కోపం కనిపించిందా? అది ఏ కోపం అండి? అది మనుషులు మార్చే కోపమా, లేదంటే పూర్తిగా నాశనం చేసే కోపమా? యేసుక్రీస్తు వారిలో ఏదైనా ద్వేషం చూశారండి? మరి మనలో ఎందుకు ఉండాలండి ఆ ద్వేషము, ఆ కోపము, అహంకారము, కుళ్ళు? అవన్నీ దూరంగా ఉంటాయనే కదా మనం ఈలోక సంబంధమైన విషయాలు, ఈలోక సంబంధాల నుంచి మనల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకుని ఒక సంఘముగా కట్టి ఉన్నాడు. మరి ఎక్కడి వరకు ఆగిపోతున్నాం మనం? అది చేయగలుగుతున్నామా? యేసుక్రీస్తు వారిలా జీవించడమే మన లక్ష్యం, పూర్తి లక్ష్యం అదే. అందుకే తన కుమారుడైన యేసుక్రీస్తు వారి జీవితాన్ని మన ముందు పెట్టాడు. అలాంటి జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా? లేదండి. జీవించగలుగుతుంటే అది చాలా సంతోషం. అది అంతకన్నా గొప్ప విషయాలు ఇంకొకటి ఉండదు. అలాగే దేవునికి విడిచిపెట్టి, ఆ కోపాన్ని కూడా దేవునికి విడిచిపెట్టమంటున్నాడు. ఎక్కడ? కీర్తనల గ్రంథము 37:12-13 వచనములు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. ఎవరిని చూచండి? భక్తిహీనులు. బయట తిరుగుతారు చూడండి, పనికిమాలోళ్ళు. వాళ్ళు తిరంగా ఉండరు, కానీ నీతిమంతులను చూసి ఎగతాళి చేస్తారు. సన్నిధికి వెళ్తుంటే ఏమంటారండి? వెళ్తుందండి సన్నిధికి అన్ని రోజులు, మరి అంటారు. మనలో మార్పు లేనప్పుడు ఎందుకంటారండి? అలా అనిపించుకోకూడదండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది చాలా మనకు అవసరం. దేవుని దగ్గరికి వచ్చామంటే చాలా ప్రత్యేకంగా ఉండాలి. అది కష్టం అంటే కష్టం కాదు. అది కష్టం ఎందుకు అవుతుంది? యేసుక్రీస్తు వారు జీవించలేదా? దేవుడు కదా, ఆయన జీవిస్తాడు అనుకోవచ్చు. దేవుడే, కానీ ఆ దేవత్వాన్ని ఆయన బ్రతికిన దినాల్లో విడిచిపెట్టాడు. అది ఉంది, కానీ విడిచిపెట్టాడు ఆ కొన్ని రోజులు. ఎందుకు విడిచిపెట్టాడంటే, నరునిగా వచ్చాను, నరునిగా మీలాగే నేను వచ్చాను, మీలాగే నేను జీవించాను, అయినా నాలో కోపం లేదు, పాపం లేదు, ద్వేషం లేదు, అహంకారం లేదు, కానీ మీరెందుకు ఎలా జీవిస్తున్నారని మనకు నేర్పించడానికి. ఎంతవరకు మనం ఆయనలా జీవించగలుగుతున్నామా? ఆయన మనిషిలాగే కదా వచ్చాడు, మనం ఎందుకు అలా జీవించలేకపోతున్నాం అంటే? ఎందుకంటే ఇది తర్వాత చెప్దామండి. తర్వాత ఐశ్వర్యం అంటే, కొంతమంది ధనాశ కొంచెం ఎక్కువ ఇష్టపడతారు కదండి. ఐశ్వర్యం మీద ఇష్టపడతారు. ఐశ్వర్యం లేకపోతే జీవితమే లేదనుకుంటారు. అంటే డబ్బు. ఇది సామెతలు 23:4-5 వచనములు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే, ఇది బాగా అవసరం, ఒకసారి చూడండి. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఏమి ఎగిరిపోతుందండి? ఐశ్వర్యము. నువ్వు ప్రయాస పెడతావే, కష్టపడి కూలికి వెళ్తావు, ఎందుకు? నువ్వు సంపాదించడానికి అవసరాల కొరకు అయితే ఓకే. జీవితాంతం అత్యధికంగా బ్రతకాలి, అందరికన్నా ఎక్కువగా బ్రతకాలని ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో అప్పుడే నీలో మొత్తం తగ్గిపోతుంది, మొత్తం ఎగిరిపోతాయి. ఇక్కడ చూడండి, ఐశ్వర్యం పొంద ప్రయాస పడకము. ఏం ప్రయాస పడొద్దు అంటున్నాడు? డబ్బుని బాగా సంపాదించేసుకోవాలి, అందరికన్నా గొప్పవాడిగా నేనే ఉండాలి, ఇలా ప్రయాసం ఉంటే దాన్ని దూరం చేసే. ఖచ్చితంగా నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టు. ఏంటండి?
మీకు అలాంటి అభిప్రాయం ఏమన్నా ఉందా? ఇప్పుడైనా దాన్ని విడిచిపెట్టండి. మీ అవసరాల మేరకే డబ్బును సంపాదించుకోవాలని చూసుకోవాలి, కానీ ఇంకా నువ్వు ఏదో సంపాదించాలి, అందరికన్నా గొప్పగా ఉండాలి అన్న ఆలోచన మీలో ఉంటే దాన్ని విడిచిపెట్టు. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే, దేని మీద? డబ్బు మీద. దేని మీద అండి? డబ్బు మీద. కష్టపడి పనిలోకి వెళ్తారు కదా, కష్టపడి పనిలోకి వెళ్ళడం అయితే అవసరాల వరకునే, అది మంచిదే. కానీ దేవుణ్ణే విడిచేసి, అది కొంతమంది వెళ్తారండి, దేవుణ్ణి విడిచేసి, దేవుని ఆ రోజును, ఆ దినాన్ని విడిచివేసి కష్టపడడానికి వెళ్తారు. అది ఎంతవరకు? అది అసాధ్యమండి. దేవుని దగ్గర నుంచి వచ్చేదే అది. అది దేవుణ్ణి విడిచిన ద్వారా వస్తుందంటే అది ఎక్కడి నుంచి వస్తుందండి? అది నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. అది నీ దగ్గర అస్సలు ఉండదు. నువ్వు డబ్బు సంపాదించినా నీ దగ్గర ఎందుకు ఉండదంటే ఇందుకే ఉండదు. నువ్వు ఎంతో సంపాదించుకుంటావు, అంతా గాలికి ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది. ఎందుకు ఎగిరిపోద్ది అంటే దేవుని ఆలోచన నీలో లేదు. దేవుని ముందు దేవునికి స్థాయి ఇవ్వట్లేదు. మొదటి స్థాయి దేవునికి ఇవ్వాలి ఫస్ట్ మనం. అది పక్షిరాజుల వలె ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఐశ్వర్యం కొరకు నువ్వు ప్రయాసపడినంత వేస్ట్, వృధా. ఇక్కడ దురాశ ఉండకూడదు, ధనాశ. హెబ్రీయులకు 13:5 ధనం గురించి కూడా చెప్తున్నాడండి. హెబ్రీయులకు 13:6 13 హెబ్రీయులకు 5:6 క్షమించండి, హెబ్రీయులకు 13:5 ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువడు, నిన్ను ఎన్నడును ఎడబాయను. ఆయనే చెప్పాను కదా. ఏం చెప్తున్నాడండి ఆయన? ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితోనే తృప్తి పొంది ఉండండి. ఏమంటున్నాడు? ఇంకా పెంచుకోమని చెప్తున్నాడు ఆ డబ్బుని. మీకు ఎంతవరకు నేను ఇచ్చానో అంతవరకునే ఉండండి. అతిగా ప్రయాసపడాల్సిన అవసరం లేదు. తగిన సమయానికి నేనే ఇస్తాను. కానీ నా చిత్త ప్రకారంగా నీవు జీవిస్తుంటే నేను ఎంతకన్నా నిన్ను సంతోషపెట్టగలను. ఏం పెట్టలేడండి దేవుడు? మనల్ని సృజించిన వాడి దగ్గర అంతా ఉండదనుకుంటున్నారా? ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. తృప్తి పొంది ఉంటున్నారండి మీరు? ఇంకేమైనా కోరుకుంటున్నారా? ఒకవేళ కోరుకుంటే దాన్ని ఇప్పుడే విడిచిపెట్టండి. మీ దగ్గర ఎంత ఉందో అంతవరకునే ఉండండి. నిన్ను ఏమాత్రమును విడువను. ఏమంటున్నాడండి? నిన్ను చివరి వరకు, నీ జీవితకాలం అంతయు నేను నీతోనే ఉంటాను. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఏ బాధల్లోని పెట్టను. పెట్టినట్టే ఉంటుంది కానీ నేను పెట్టను. అది చివరి వరకు సహనంతో ఓర్పుతో మీరు పరీక్ష దాన్ని మీరు తెలుసుకుంటే అది మీకు తెలుస్తుంది. చివరి వరకు ఉండలేరు, కానీ దేవుని యందు చివరి వరకు ఉండిన వానికి దాని ఫలితం ఏంటో తెలుస్తుంది. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయననే చెప్పుచున్నాడు కదా. ఏం చెప్తున్నాడండి? మీరు చివరి వరకు ధనాపేక్ష లేని వారై ఉండండి. ధనం కొరకు ప్రయాసపడకండి. ధనం ఎంతవరకు మీకు రాదు. ధనం కొరకు మీరు ప్రయాసపడినదంతా వృధా అవుతుంది. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. ఎలా చెప్పినా ఒక ఎవరండి భక్తుడు సొలొమోన్ గారు చెప్పారండి. దాన్నంతటిని అనుభవించిన వ్యక్తి మీకు ఆధారంగా చూపించాలని సొలొమోన్ గారిని తీసుకొచ్చానండి. ప్రసంగి 2:10-11 ఒకసారి చూద్దాం. నా కన్నులు ఆశించిన వాటిలో దేటిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా కన్నులన్నిటినీ కట్టి సంతోషింపక సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడి గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని కింద లాభకరణమైన ఏదియు లేనట్టు నాకు కనబడెను. ఏమండి? అన్నీ అనుభవించిన వాడిని మీ ముందుకు తీసుకొచ్చాను. ఏమంటున్నాడండి అతను? నేను ఇవన్నీ చూసినోడ్నేరా నాయన,
మీరు పడిన ప్రయాస అంతా నేను పడ్డాను, అవి ఆఖరికి నేను అవి ఎంతవరకునూ నా దేవుని చిత్తాన్ని నెరవేర్చినవి కాదు. నేను అంతవరకు ఎంతో చేశాను, నాకు చాలా డబ్బు ఉంది. ఆయన బంగారంతో దేవుని సన్నిధి కట్టాడంటే నమ్మగలరండి. ఎంత బంగారం అంటే అది చెప్పలేని బంగారం అండి. అంత ఆశీర్వదించాడు దేవుడు తనని, సొలొమోన్ని. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. ఆయన చేసిన పాపాలు, ఆయన చేసిన ప్రతి విషయంలోనూ ఆయన ఏవైతే చూశాడో తన మనసునికి అభ్యంతరపరచలేదు. ప్రతి విషయాన్ని చేద్దామనుకున్నాడు. ఆయన మనసుకు కూడా చెప్పుకోలేదు ఇది పాపము, ఇది చేయకూడదని. ప్రతి దాన్ని సంతోషంగా అనుభవించేశాడు. అయితే నా అన్నిటిలోనూ సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు, నా హృదయమును కట్టలేదు, నా హృదయముకు చెప్పుకోలేదు ఇది వద్దు అని. ప్రతి దాన్ని సంతోషంగా అనుభవించేశాను, అన్నీ చేసేసాను. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసనమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ ఏమండి వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగపడెను. ఎలా కనబడుతుందండి? గాలిని పట్టుకోవడానికి మనం ప్రయాసపడతాం, అది ఏమైనా దొరుకుతుందా? అది అంతవరకు దొరకదు. అలాగే అవన్నీ మనం ప్రయాసపడినంత వరకు ఏ వరకు రాదు. దేవుని చిత్తం నెరవేర్చే వరకు మనం ఎంతవరకు కష్టపడినా అది అంతా వృధా. దేవుని చిత్తాన్ని ముందు తెలుసుకుని దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటే అవన్నీ మనకు ముందుగానే వస్తాయి. దేవుడు చెప్పాడండి, ముందు నా రాజ్యమును వెతకండి, అవన్నీ మీకు అక్కడికి చేరుస్తాను. ప్రతి విషయాన్ని, ప్రతి దాన్ని మీ వద్దకు నేను చేకూరుస్తాను. ముందు నా రాజ్యాన్ని వెతకండి. ముందు ఆయన రాజ్యాన్ని వెతకకుండా ఈ లోక సంబంధమైన విషయాలను వెతికితే ఈ లోకం వేస్ట్ అండి. ఈ లోకంలో ఏమీ ఉండదు, శాశ్వతమైనది ఏమీ కాదు. కష్టపడి మనం ప్రయాసపడి మన కొరకు మనం చూసుకుని ఇతరులను ప్రేమించి ఇతరులు బాధల్లో ఉంటే వారి కొరకు ఆలోచించి వాళ్ళని ఎలా కాపాడాలి, వారిని దేవుని యొద్దకు ఎలా చేర్చాలి అనే ప్రయాస మాత్రం మన యందు ఉండాలి ఖచ్చితంగా. అలాగే హెబ్రీయులకు 13వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఐశ్వర్యం గురించి ముగించేద్దాం. హెబ్రీయులకు 13వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయననే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవరమై ఉన్నాము. ఎప్పుడు చెప్పగలమండి ఇలా ఇంత ధైర్యంగా? దేవుడు మన యందు ఉన్నప్పుడే చెప్పగలం. ఈ లోక సంబంధులు అలా చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకు చెప్పలేరండి? వాళ్ళకి ఈ లోకమే శాశ్వతము. లోకంలో ప్రతిదీ ఆశపడాలి, దాన్ని చేకూర్చుకోవాలి, దాన్ని ఏదైనా విధంగానైనా దాన్ని సాధించాలి. ఎంత తప్పు మార్గంలో వెళ్ళినా దాన్ని సాధించాలి ఖచ్చితంగా అని లోకస్తులు ఆలోచిస్తారు. కానీ మన దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రభు నాకు సహాయుడు. మనం ఎలా ఉండాలండి? వారి వలె ఉండకుండా మనం ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి? ప్రభువు నాకు సహాయుడు. ఎవరండి సహాయుడు మనకి? ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడక, నరమాత్రుడు నాకేమి చేయగలడు? ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచించి వాటికి మనం భయపడుతూ ఉంటాం. అక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదండి. దేవుడు కోపాన్ని అలాగే శత్రువుల్ని ఎంతోమందిని ఎదుర్కొనే వచ్చాడండి క్రీస్తు ప్రభువారు. వారిని ఎదుర్కొన్న క్రీస్తు ప్రభువాడు దేవుడు కదా అని మీరు అనుకోవచ్చు. దేవుడే, కానీ ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుడు కాదు, నరుని రూపంలోనే వచ్చాడు. ఆయనలో ఎంత మాత్రము దేవత్వం ఉంది, కానీ ఉపయోగించుకోలేదు. అనుకుంటారు దేవుడు కదా అంటే, మరి దేవుడు చనిపోయేటప్పుడు తన సిలువ వేసేటప్పుడు ఎందుకు ఆ దేవత్వం చూపించుకోలేదు మరి చెప్పమనండి. చెప్పలేరు. ఎందుకంటే ఆయన నరుని రూపంలోనే వచ్చాడు, నరునిగానే అన్ని విషయాలు నేర్పించాడు, నరునిగానే బాధ భరించాలని వచ్చాడు. ఏ మనిషి ఎలా భరిస్తున్నాడో నరునిగానే ఆయన కూడా తెలుసుకుని ఆయన ఎలా జీవించమనే మనకు తెలియజేసి వెళ్ళాడు. అలాగే ఇది ప్రాముఖ్యమైనదండి. ఈసారి బూతులు మాట్లాడకుండా ఉండరండి ఎవరు. ఖచ్చితంగా ఇదైతే ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. ఎఫెసీయులకు 5వ అధ్యాయం 4వ వచనం. 5వ అధ్యాయం 4వ వచనం ఎఫెసీయులకు 5వ అధ్యాయం 4. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను
పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఎవరికండి? బయట ఉన్న వాళ్ళకి చెప్తున్నాడా ప్రభువు? సంఘంలో ఉన్నవారికే. ఏమని చెప్తున్నాడు? కృతజ్ఞత వచనమే, అంటే ప్రతి ఒక్కరికి కృతజ్ఞత వచనమే చెప్పాలి. కానీ మీరు బూతులు ఎవరు మాట్లాడతారండి? బూతులు మాట్లాడిన వారు ఎవరైనా ఉన్నారా? అది చెప్పుకోకూడదు, కానీ బ్రూతులు మాట్లాడకూడదండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. పోకిరి మాటలైనను సరసోక్తులైనను మీకు అనుకూలంగా మాట్లాడుకోకూడదు. ప్రతి విషయము ఏది వాస్తవమై ఉన్నదో అదే చెప్పేయాలి. మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఎవరికి? పరిశుద్ధులకు తగవు. మీరు పరిశుద్ధులుగా పిలువబడుచుకున్నారు కదా, దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగానే తీర్చిదిద్దుకున్నాడు కదా. మరి పరిశుద్ధులుగా ఉండి లోక సంబంధులుగానే ఆలోచిస్తే ఎలాగండి? అలా ఆలోచించకూడదనే మిమ్మల్ని మార్చుకుని ఆయన రక్తముతో మీ పాపములన్నీ కడిగి ఆయన చనిపోవడానికి ఇదే కారణం. మరి చనిపోయినందుకన్నా మన ప్రతిఫలం ఏమైనా ఇస్తున్నామా అంటే ఏమీ ఇవ్వలేము. ఎక్కడిస్తాము? బూతులే మాట్లాడకుండా ఆగలేము, ఇంకెక్కడ ఆగుతామండి? పోకిరి మాటలేనను సరసూక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. అస్సలు మీకు తగవు, ఈ పరిశుద్ధులకు అసలే తగవు. అలాగే అబద్ధములు మాట్లాడకూడదు. ఎఫెసీయులకు 4:25 మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడు కానీ పాపము చేయకుడి. ఒకసారి ఆగండి. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము. ఎక్కడ? సంఘమే. ఎవరు అవయవములై ఉన్నాము? మనమందరూ ఒకటే, ఎక్కడ విడివిడిగా లేము. క్రీస్తు ప్రభువులో మనమందరము ఏకమై ఉన్నాము. కానీ మనలో కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. ఎందుకు ఉండాలి? అందరూ ఉన్నట్టే మనం ఉండాలి కదా. క్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడో అలా జీవించాలనే కదా. నేను మొదటి నుండి చెప్పేది ఇదేనండి. క్రీస్తు ప్రభువు ఎలా జీవించాలో అలా జీవించడానికే చెప్పడానికే ఇక్కడ నేను నిలబడ్డానండి. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు ఎలా జీవించారో అలా జీవించడానికే, అలా జీవించమనే చెప్పడానికే. లేదు నేను ఎలా జీవించలేను అంటే అది వ్యర్థం అండి. అలా జీవితం అది వ్యర్థం. అన్నీ తెలుసుకున్న మనమే ఇలా ఉంటే లోక సంబంధులకు ఇంకేం చెప్పగలమండి? మన జీవితమే ఒక మార్గమై ఉండాలి. అరే వాళ్ళేటి ఇలా ఉంటున్నారు, సన్నిధికి వెళ్తున్నారు, ఎంత పరిశుద్ధంగా ఎలా ఉండగలుగుతున్నారు అని చూపించడానికి క్రీస్తు ప్రభువు నమ్మితే ఇలా ఉంటారా అని ఎవరైనా చూపించగలుగుతున్నారండి? ఎవరు చూపించలేరు. ఎందుకు చూపించలేరంటే అంతే, లోకము కదండి. అందరూ పాడైపోయారు, మనం కూడా ఎందుకు పాడవుతామండి? యేసుక్రీస్తు వారు పాడైపోయారా? నరుడే కదా, పాడవలేదు. ఎందుకంటే మనం అలాగా పాడవకూడదనే బలముగా ఉండాలి. ఇది ఎలా బలపడాలో నేను చివరిలో చిన్న మొక్క చెప్తానండి. అది నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అది విషయాన్ని మీకు తెలియజేస్తానండి చివరిలో. అలాగే వ్యర్థమైనవి చూడకూడదు. సొంత మార్గములు కొంతమంది ఉంటారండి. దేవుని యేసుక్రీస్తు మార్గాలను విడిచిపెట్టి సొంత మార్గాలను, అంటే ఇవి పర్లేదు ఇదే మంచిదని యేసుక్రీస్తు ప్రభు వారి మార్గాలనే చెరపడానికి కొంతమంది చూస్తారు. సామెతలు 21:2 ఒకసారి చూద్దామండి. సామెతలు 21:2 ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగా అగపడను. చూసారండి? వాడు ఎంత పనికిమాలోడైనా అది మార్గం వాడికి మంచిదే. ఉన్న వాళ్ళని తప్పుపడడానికి చూస్తాడు. మరి తప్పు పట్టించుకోవడానికి మనం ఉండామా? అలా ఉండకూడదు కదా. మరి ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును. కొంతమంది తనకి ఇష్టం వచ్చిన మార్గములను ఏర్పరచుకుంటారు. ఇది నీతి మార్గము, ఇది సత్యమైన మార్గము, ఎలా జీవించినా దేవుని యొద్దకు మనం చేరగలము అని ఎక్కువ హైందవ సోదరులు చెప్తారండి. వాళ్ళు దేవుడు ఎందుకు పుట్టించాడన్న ప్రశ్నకి సమాధానం చెప్పరు, కానీ ఎలాంటివి మాత్రం చెప్పడానికి ముందుకు వస్తారు. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను, దేవుడు తనను ఎందుకు సృష్టించుకున్నాడో, ఎందుకు తన మనిషిని ఎంత ప్రేమ కలిగి ఎంత తన స్వభావంతో తనను సృష్టించుకున్నాడో వారు చెప్పలేరు. ఎందుకంటే వారికి నీతి న్యాయముతో బతికేసి ఎలా బ్రతికినా కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోగలము అన్న మాట మాత్రం చెప్తారు.
అది తగదండి దేవుని దగ్గర. నిజమైన దేవుని దగ్గర, జీవము గల దేవుని దగ్గర ఒకటే. ఒకడు తనకు ఏర్పరచుకునే మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే కాగపడును. వాడికి అది దేవునికి కాదు, అది వాడికి న్యాయముగానే కనబడుతుంది, కానీ దేవునికి అది అన్యాయం. అది దేవుని చిత్తం నెరవేర్చేది అస్సలు కాదు. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. యెహోవా ఏం చేస్తాడండి? హృదయములను పరిశీలన చేస్తాడు. కొంతమంది అంటే మన సహోదరులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకుని అంటే మనం హృదయం పరిశుద్ధంగా ఉంచుకుని హృదయానుసారంగా నడుచుకోవడమే ఎంతకైనా దేవునికి ఇష్టమండి. ఉంటే నీతిగా ఉండు, లేదా చెడుగా ఉండు. చెడుగా ఉండమని కాదు నా ఆలోచన, చెడును విడిచిపెట్టాలి ఖచ్చితంగా. కానీ చెడుగా ఉండి ఏదో మంచి పనులు చెయ్యాలి, వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు ఏదైనా చెయ్యాలి, వాళ్ళ కొరకు వెళ్తే వీళ్ళు సంతోషపెడతారు. ఇక్కడ ఒక విషయం అండి, మనుషులను సంతోషపెట్టకూడదండి. పౌలు గారు చెప్పారు, సహోదరులు పౌలు గారేనండి, మనుషుల్ని సంతోషపెట్టకూడదు, కానీ తండ్రి అని దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా మనం ఉండాలి. ఖచ్చితంగా మనుషుల్ని సంతోషపెడితే మనకి ఏం ఉపయోగం ఉండదండి. ఒకానొక రోజు మరణించిన తర్వాత మనిషి నీతో ఉండడు, నీవు దేవుడు తప్ప ఎవ్వరూ ఉండరు. మరి అలాంటి దేవుడి కోసం ఈ లోకంలో ఈ మనుషుల కోసం నువ్వు ప్రయాస ఎంతవరకునండి? అది అసాధ్యము, అది ఎంతవరకును వేస్ట్, అది వృధా. చెప్పారు కదండి సొలొమోన్ గారు, ఏం చెప్పారండి? నేను అంతా అనుభవించిన వాడినే, ఆఖరికి చివరికి వచ్చేది ఏమీ లేదు. దేవుడు నువ్వు తప్ప, నేను తప్ప ఇంకెవరు లేరు. దేవుడు మీ మనిషి తప్ప ఎవరు ఉండరు. మరణించిన తర్వాత దేవుడే మీకు కనబడతాడు. ఈ మనిషి ఎంతవరకు మీ దగ్గరికి రాడు. ఇది లోకస్తులకి మనకు వాళ్ళకి అర్థం చేసుకోరు. వారికి చెప్పినా కూడా ఇది ఒక అపహాస్యంగా ఉంటుంది. కానీ దేవుడు నీవు తప్ప ఇంకెవరు ఉండరు. పుట్టకముందు దేవుడు నువ్వే ఉన్నారు, చచ్చిన తర్వాత నీవు దేవుడే ఉంటారు. ఈ లోకంలో నటించడానికి మాత్రమే వచ్చాము. ఎక్కడ నటించడం అంటే దేవుని యందు ఎంత విశ్వాసము కలిగి నీవు ఉంటున్నావో, ఎంతవరకు నీవు దేవుని ప్రేమిస్తున్నావో, హృదయానుసారంగా ఎంతవరకు దేవుని తెలుసుకున్నావో, దేవుని చిత్తమేంటో తెలుసుకున్నావో, ఇవన్నీ తెలుసుకున్న నిన్ను ఆయన బలపరిచి ఇక్కడ తన రాజ్యానికి చేర్చుకోవడానికి ఇక్కడ నిన్ను పెట్టాడు. అంతేగాని నీ లోకాశలు, నీ ఆశలు ఏదో సాధించుతావని ఇక్కడ నిన్ను పెట్టలేదండి. ఈ లోకాశలు ఇంతవరకునే. మరణించిన తర్వాత ఎవ్వడు కూడా, నీ కుటుంబకులు కూడా నిన్ను గుర్తుపట్టరు. కొన్ని రోజుల తర్వాత దేవుని చిత్తమే నెరవేరిస్తే దేవుడు నీ కుటుంబకులను సంతోషపెడతాడు ఖచ్చితంగా. మరి కుటుంబాల కోసమే కదండి మీరు ప్రయాసపడతారు, కష్టపడతారు, కుటుంబాల కోసమే కదా. మరి కుటుంబాల కోసం కష్టపడేది దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే ఆ కుటుంబాలని సృష్టించిన దేవుడు నీ యందు నీకు సహాయముగా కుటుంబాలను పెట్టిన దేవుడు ఆ కుటుంబాలను చూడడని మీరు అనుకుంటున్నారా? చూస్తాడు కదండి. ఎంత ప్రేమ కలిగి ఉంటే దేవుడు మనుషులను సృష్టించుకుంటాడండి. ఆ ప్రేమతో కుటుంబకులను చూడలేడా? నువ్వు సాధించింది ఏమీ లేదండి. మనం సాధించలేమండి మనుషుల్ని, కుటుంబీకుల్ని. నువ్వు ఎంతవరకును సంతోషపెట్టలేవు, ఎంతవరకు నీ కష్టపడినావు వాళ్ళని తృప్తిపరచలేవు. ఒక్కడే దేవుడు తలుచుకుంటేనే అది అవుతుంది. దేవుడు తన ఆలోచనలో మనల్ని ఉంచితేనే మనకు అది అవుతుంది. దేవుని విడిచిపెట్టాడా మనకి ఎంతవరకు అది అసాధ్యమైనది. ఎంతవరకు మనం ఎంత ప్రయాసపడినా కూడా అది ఎంత వృధాయనే. అలాగే లాస్ట్కి ఇంకా ఆఖరిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అంటే ఇక్కడ దేవుని ఆజ్ఞల్లో యేసుక్రీస్తు ప్రభు వారు 2 ఆజ్ఞలను తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలో ఆజ్ఞలు ఇచ్చాడు కదండి. ఆ ఆజ్ఞలను ఇమిడి ఉన్న 2 ఆజ్ఞలే ఏంటండి? విగ్రహములను పూజించకూడదు, నీకు దేవుడినై ఉన్నాను, నేను ఒక్కడనే దేవుడై ఉన్నాను, ఇంకెవరూ దేవుడిగా లేరు, ఇదొక ఆజ్ఞ. ఇంకొకటి నీ పొరుగు వారిని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఇప్పుడు చెప్పిన శత్రువుల్ని కానీ, కోపం కానీ, ఐశ్వర్యం కానీ, ధనం కానీ, ఇవన్నీ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తే ఇవన్నీ వస్తాయా? రావు కదండి. మరి ఎందుకండి ప్రేమించడానికి ఆలోచిస్తున్నాము? మనుషులం కదా. ఇది మళ్ళీ వచ్చారు, మనుషులం కదా. మళ్ళీ నేను గుర్తుపెడతాను యేసుక్రీస్తు ప్రభువారిని మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. మరి యేసుక్రీస్తు ప్రభువారి నరుడే కదా. మళ్ళీ గుర్తు చేస్తున్నానండి. మనుషులు చేయలేనిది అంటూ ఏమీ లేదు. ఆయన చెప్పాడు, మనుషులు పవిత్రంగా బ్రతకడానికి తనకుంది, అన్యాయంగా నాశనం అయిపోవడానికి తనకు అవకాశం ఇచ్చాడు. కానీ అన్యాయాన్ని విడిచిపెట్టి దమ్మున్నవాడిగా బ్రతకడమే యేసుక్రీస్తు వారి ఇక్కడ జీవించారు. అలా జీవించడానికే మనం ఎందుకు జీవించలేమండి? ఆయన జీవించినట్టు మనం జీవించగలము. అందుకే తన ఆత్మను మన యందు ఉంచాడు. తప్పుపోతామనే తన పరిశుద్ధాత్మను కూడా మన యందు ఉంచాడు. పరిశుద్ధాత్మ తోడు లేకపోతే ఏమీ సాధించలేమండి. ప్రతి విషయంలోనూ ఏది సాధించలేము. పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏమి చేయలేము. అందుకే పరిశుద్ధాత్మను మనకు తోడు ఉంచాడు. కానీ కొంతమంది ఆ పరిశుద్ధాత్మను కూడా తెలుసుకోలేక దారి తప్పి మళ్ళుతున్నారు. వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి మనం ఖచ్చితంగా. సొంత మార్గములను ఎలాంటి వాడు ప్రభువు మార్గములు చెడగొడతాడు. ఎలాంటి మార్గములు?
చెప్పాను కదండి, సొంత మార్గంలో కొన్ని పెట్టుకుంటాడు. వాడి సొంత క్రియల ద్వారా ఎలా బ్రతికినా కూడా ఉంటుంది, దేవుణ్ణే తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 10వ వచనం అండి. ఇంకొక 2 రెఫరెన్సులు చూపించి ముగించేస్తానండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 10వ వచనం ఏంటి, అతన్ని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా. ఎవరి కుమారుడండి? అపవాది కుమారుడు, సమస్త నీతికి విరోధి. నీవు ప్రభువు యొక్క చక్కని మార్గములు, తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు ఎంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. చాలండి. అక్కడ ఏమంటున్నాడండి, అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా. ఎవరండి? ఇలాంటి వారు మనలో ఉన్నారో లేదో ఒకసారి చూసుకోండి. ఎలాగా ఉంటే వాడిని విడిచిపెట్టండి, అర్జెంటుగా అపవాదిగాన్ని దూరం పెట్టండి. అపవాది కొడుకుగా ఉండడం ముఖ్యమా, దేవుని కుమారుడిగా ఉండడం ముఖ్యమా? దేవుని కుమారుడిగా ఉండడమే శ్రేష్టము. అతన్ని తేరిచూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి. నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. యేసుక్రీస్తు వారు తిన్నని మార్గములు ఏర్పరిచారు కదండి, ఇలాంటి జీవితాలు జీవించమనే కదండి పెట్టాడు. అయినా కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తారు, ఆ మార్గంలో చెడగొట్టడానికి బయలుదేరే ఉన్నారు కొంతమంది. యేసుక్రీస్తు మార్గములే తప్పని చెప్పేవారు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళ స్వప్రయత్నాల ద్వారా అవి చూసుకుంటున్నారు, కానీ దేవుని మార్గంలో వాళ్ళు వెతకడానికి ఎంత మాత్రమును వాళ్ళకి శక్తి లేదు. అది తండ్రి అయిన దేవుని ఆశీర్వాదం ఉంటేనే కానీ దేవుణ్ణి తెలుసుకోవడం అసాధ్యం. నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. వాడి మార్గంలో పూర్తిగా చెడిపోయి ఉంటే ఇంకెలా ఉంటుందండి, ఆఖరికి ఎలాగే నడుస్తాడు. దేవుని మార్గము శ్రేష్టమైన మార్గము, పరిశుద్ధమైన మార్గమును విడిచిపెట్టి దుర్మార్గమైన మార్గమును ఎంచుకున్న వారికి ఇదే చివరిగా జరిగేది. అయితే చివరిగా దేవుని నీతిని, దేవుని రాజ్యానికి చేరుకోగల లక్షణాల్లో ఆఖరిగా ఇది అంతా ఇప్పటి వరకు చెప్పినవి అన్నీ ఒక దిక్కునే ఉన్నాయి. ఈ రిఫరెన్స్ ద్వారా నేను ముగిస్తున్నానండి. హెబ్రీయులకు 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. ఏంటి ఇప్పటివరకు చెప్పుకున్నది ఏంటండి, శత్రువులు, ఐశ్వర్యము, కోపము, బూతులు, అబద్ధములు, తప్పుడు పనులు, ఇవన్నీ కూడా ఏముంటే వస్తుందంటే పరిశుద్ధాత్మ మీలో ఉండి ఆయన సక్రమంగా పని జరిగించే వారిగా మీరు ఉంటే ఇవన్నీ మీ దగ్గరికి రావు. ఖచ్చితంగా చెప్తున్నానండి, పరిశుద్ధాత్మ తోడై ఉంటే ఇవన్నీ మీ నుండి దూరం అవుతాయి. ఎందుకు అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఇందువరకే తనను పంపించి ఉన్నాడని మనం తెలుసుకోవాలి. ఎలాంటి నీతి మార్గంలో నడుచుకోవాలని, ఎలాంటి శక్తి గలవారమై మనం ఉండాలని తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన యందు ఉంచి తన ఆత్మను కూడా మనకు సహాయంగా ఉంచి మన జీవితాన్ని నడిపించడానికి తన ఆత్మను కూడా మనకు సహకారంగా పెట్టి పరిశుద్ధత కలిగి వారిగా ఉండి అందరి యందు పరిశుద్ధత కలిగి ఉంటారని నేను ఎంతవరకు ముగిస్తున్నానండి. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమండి. ఇది మీ యందు ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఈ విన్నట్టు వదిలేకుండా ఇది మీ జీవితంలో నడుచుకుంటే దేవుడు శ్రేష్టమైన పనులు, ఆయన ఆశీర్వాదములు మీరు కల్లారా చూస్తారని నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నానండి. అలాగే చిన్న విషయం అండి, దేవునితో సహవాసం చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది అందరికీ అవ్వదు, చదువు లేని వారికి అస్సలే అవ్వదు. ఇక్కడండి ఒకటండి, ఫస్ట్ మన ఏదైనా ఒక సహోదరుడితో కానీ ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ బాండ్ పెరగాలంటే ఏం చేస్తామండి, మనం
వారితో కలిసి మెలిసి ఉంటేనే, వారితో మాట్లాడుతూ ఉంటేనే ఈ బాండ్ పెరుగుతుంది. విడిచిపెడితే పెరుగుతుందండి, పెరగదు కదండి. రోజు రోజు మనం వారితో మాట్లాడుతూ ఉంటే వారి మీద ప్రేమ పెరుగుతుంది, వారి మీద నమ్మకం పెరుగుతుంది, వారు ఎలాంటి వారో తెలుస్తుంది, వారి మీద విశ్వాసం మరింత బలంగా బలపడుతుంది కదండి. అలాగే మనము దేవుని యొద్ద మనం ఎలాగ మరి నమ్మకంగా ఉండాలి, దేవునితో సహవాసం ఎలా చేయాలి, ఇది కొంచెం కష్టంగా ఉందండి. అంటే ఒకటేనండి, దేవునితో మనం మాట్లాడాలి, మనం దేవునితో మాట్లాడాలి. మరి దేవునితో మనం ఎలా మాట్లాడతామండి? ఆయన ఎక్కడో ఉంటాడు కదా. అంటే అందుకే ప్రార్థన అనేది ఒకటి పెట్టాడు. ప్రార్థన ఏంటండి? దేవునితో మనం మాట్లాడడం. ప్రార్థన చేస్తున్నారండి మీరందరూ ప్రార్థన చేస్తున్నారండి? మాట్లాడతలేదండి, చేస్తున్నారండి. ప్రార్థన చేసేటప్పుడు మీరేమనుకుంటారండి? ఏదో ప్రార్థన చేస్తే ఆ అవసరాలు తీరుస్తాడు అంతే అనుకుంటారు. లేదండి, మీరు దేవునితో మాట్లాడుతున్నారు. ఆ విషయం దేవునితో మాట్లాడడం ఏమన్నా చిన్న విషయమా? సమస్తాన్ని సృజించిన దేవునితో మాట్లాడడం చిన్న విషయమా? కొంతమంది వెర్రి వాళ్ళకి అది అసాధ్యము, అది వాళ్ళకి అసాధ్యమే. వాళ్ళని దేవుడు పట్టుకుంటేనే కానీ వాళ్ళకి సాధ్యం కాదు. మనల్ని ఎలా పట్టుకున్నాడో వాళ్ళని కూడా దేవుడు పట్టుకుంటాడు ఖచ్చితంగా. అలాగే దేవునితో మనం మాట్లాడాలి. ఎలాగా? ప్రార్థన ద్వారా మనం మాట్లాడాలి. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా. ఈ దేవుడు మనతో మాట్లాడడం కొంతమందికి చదువు లేని వారికి అది అసాధ్యమే పాపం. కానీ వాళ్ళ ఇంటిలో చదువు లేని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. వాళ్ళని వాక్యాల్ని చదవమనండి, ఒకటి అధ్యాయమైన కొంచెమైనా ముక్కలు చెప్పమనండి. ఆ వచనంలో దేవుడు మీతో మాట్లాడుతున్నట్టు మీరు ఆ అనుభవాన్ని తెచ్చుకుంటే అది మీరు నీ జీవితంలో అనుసరిస్తారు. ఖచ్చితంగా చెప్తున్నానండి, దేవుడు మీతో మాట్లాడతాడు. ఆయన నీతో మాట్లాడినప్పుడు వాక్యంలో మీకు తెలుగుపడతాయి. వెలుగు ఏంటన్నా తెలుస్తుంది, సత్యం ఏంటన్నది గ్రహిస్తారు, ఖచ్చితంగా గ్రహిస్తారు. లోకము దేవునికి విరుద్ధంగానే ఉందండి, దేవునికి చాలా విరుద్ధంగా ఉంది. మీరు చెప్పండి, దేవుని సన్నిధికి వెళ్దామంటే వస్తారా, సినిమాకి వెళ్దామంటే వస్తారా లోకస్తులు? సినిమాకే ఎంత ఫాస్ట్ పరిగెడతారంటే, అంటే మేము వెళ్ళేవాళ్ళం, అలాగే వెళ్తారు, చాలా ఆశపడతారు. కానీ ఒకవేళ దేవుని దగ్గరికి వచ్చారనుకో, అది అంతా వ్యర్థమైన. సొలొమోను గారు చెప్పినట్టు మనం కూడా చెప్తాం ఇక్కడ నిలబడి, ఖచ్చితంగా చెప్తున్నానండి. అది ఎంతవరకు ఆశ మనం అది వెళ్ళదండి ఖచ్చితంగా. ఎందుకంటే దేవుని వాక్యం జ్ఞానించేవాడికి ఎప్పటికీ అది లోకం మీద ఆశ అనేది ఉండదు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవడైతే వాక్యాన్ని అనుసరించి వాక్యాన్ని జ్ఞానించకుండా ఉంటాడో వాడిని అపవాదిగాడు చాలా బాగా పట్టుకుంటాడు, చాలా బాగా, చాలా అంటే చాలా. వాడికన్నా ఇష్టమైన వాడు ఒకడు ఉండడు ఇంకా. అపవాదిగాడికి వాడిని ఎంత బాగా చూసుకుంటాడంటే, సినిమాకి వెళ్ళేవాడిని ఎంత ఇష్టంగా చూసుకుంటాడంటే వాడిని, నువ్వు రారా టికెట్ ఫ్రీగా నేను ఇప్పిస్తానంటాడు, అలాంటి వాడు. కానీ దేవుని దగ్గర రారా అంటే కష్టమే, ఎందుకంటే ఇది అంత విషయం కాదండి. లోకము చాలా విరుద్ధంగా ఉంది దేవునికి, అది చాలా అసాధ్యము. దేవుని యందు నడుచుకోవడం అంటే అసాధ్యమే. కానీ దేవుని ఆత్మ తోడై ఉన్నప్పుడు అది అసాధ్యం కాదు. దేవుని కుమారుడు అందుకే వచ్చాడు. ఎందుకు అసాధ్యము? నేను వచ్చాను కదా, నేను జీవించాను, మీకు నేర్పించాను. ఎలా జీవించడానికి ఎందుకు మీకు ఆశ్చర్యము, ఆ అద్భుతాలను మీరు అనుకుంటున్నారు? దేవుని కుమారుడై యేసుక్రీస్తు వారు మనకు నేర్పించడానికి అందుకే వచ్చారండి, మీరు తెలుసుకుంటారని. వాక్యము జ్ఞానించడం బహు అవసరము, చాలా అవసరం అండి. వాక్యాన్ని ధ్యానించడం అవసరం, ప్రార్థన చేయడం చాలా అవసరం. ఈ రెండు ఎప్పుడైతే చేస్తున్నారో, వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతున్నారో, మీలో ఈ లోకము ఎంత మాత్రము ఉండదండి, ఖచ్చితంగా చెప్తున్నాను. లోకము అందటికీ దూరంగా ఉంటుంది, లోకాశ అంతా విడిచిపోతుంది ఖచ్చితంగా. మీలో ఇంకా లోకాశ ఉందనే నేను అనుకుంటున్నానండి. మీ మనసులో ఏదుందో మీరు అనుకోవచ్చు, కానీ లోకాశ ఇంకా మీలో ఉందని నేనైతే బలంగా చెప్తున్నాను. లోకాశను విడిచిపెడతారని నేను ఆశపడుతున్నాను. ఆ తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనం అన్ని విన్నపములు తెలియజేయాలని, ఆయన నడుచుకున్నట్టే మనకి శక్తిని, ధైర్యాన్ని, జ్ఞానాన్ని తన కుమారునికి ఎలా అప్పగించారో అలాంటి జ్ఞానాన్ని కూడా మనకే అప్పగించాలని ఆయన్ని బ్రతిమాలుకుంటూ మన ప్రార్థనలో ఎల్లప్పుడూ తనను అడగాలని నేను ఆశపడుతూ ఈ చిన్న విషయాలను ముగిస్తున్నానండి. అందరికీ వందనములు. మంచిదండి. ఇంతవరకు క్రాంతి మనతోటి దేవుని వాక్యాన్ని పంచుకోవడం జరిగింది. ఫస్ట్ టైం నేనేమన్నానంటే ఒక 10 నిమిషాల పాటు ఏదైనా మాట్లాడడానికి, అంటే నేనేమో దేవుని గొప్పతనం చెప్పు ఫస్ట్ మెసేజ్ కదా అని చెప్పాను. అయితే
ఆ, దేవుని రాజ్య వారసులుగా ఉండడానికి సరిపడినటువంటి మెట్లు, అంటే దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలంటే నాకేసే ఫ్యాన్ దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలనంటే ఎలాంటి మెట్లు ఎక్కి వెళ్ళాలి అన్నదాన్ని చెప్తానని అన్నాడు. సరే అయితే నీ ఇష్టం, నీకు ఏది చెప్పడానికి అవకాశం నీకు కుదురుతుందో అదే చెప్పాను. అయితే నేనన్న టైం అంటే ఒక 10 నిమిషాలు చెప్పు, మిగిలింది రాజ్కుమార్ చెప్తాడు అన్నాను. ఇంక రాజ్కుమార్కి అవకాశం లేదు, వచ్చే శుక్రవారం రాజ్కుమార్ చెప్తాడు. అయితే చాలా బలమైన సంగతులు చెప్పేశాడు. అందుకే నేనేదో సామెత ప్రకారంగా కోంటోడు అలా ఆవిడని ఓకిచ్చి కొట్టాడని సామెత చెప్తారు కదా, దెబ్బ తగిలేద్దేమోనే ఓకిచ్చుకుని కొట్టాడని ఒకళ్ళు చెప్తే, ఓక కూడా గట్టిగా తగిలేద్దేమోనే జల్లెడెడ్డెట్టి కొట్టాడని ఇంకొకళ్ళు చెప్తారు. అలాగే ఏదో పైన మాటలు 4 మాటలు చెప్తాడేమో, ఎందుకంటే తన జ్ఞానంగా ఆలోచిస్తున్నాడు. సెల్ ఫోన్లో కొందరు దేవునికి విరోధంగా ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళతోటి మెసేజ్ చాటింగ్ చేస్తుంటాడు అనమాట. వాళ్ళతోటి చాటింగ్ చేస్తుంటాడు. రాజ్కుమార్ అలాగే స్టార్ట్ అయ్యాడు ఫస్ట్లో. ఇంకా వాళ్ళతో తలనొప్పి ఎందుకులేని ఆడు మానేశాడు. ఇప్పుడు ఈడొచ్చాడు మళ్ళీ ఆ ప్లేస్లోకి. అయితే బలంగా ఆలోచిస్తాడు. ఎంత బలంగా ఆలోచించినా మాట్లాడేటప్పుడు సంఘం ఎదుట మాట్లాడడానికి ఫస్ట్లో మాట్లాడడానికి అంత కొంచెం ఏంటంటే ఆ అనుభవం ఉండదు. కాబట్టి పర్సనల్గా మాట్లాడుకోవడం వేరు, లేదా ఒక వ్యక్తితో కూర్చుని మాట్లాడడం వేరు. ఇలా సంఘం ఎదుట మాట్లాడాలంటే అనుభవం అవసరం ఉంటుంది. కాబట్టి కొంచెం ఏదో తక్కువసేపు చెప్పాను అన్నాను. కానీ మనోడైతే ఎక్కువ విషయాలే మాట్లాడాడు. అవి కూడా చాలా బలమైన విషయాలు మాట్లాడాడు. అయితే స్టార్టింగ్లో ఉన్నాడు కాబట్టి ఈ విషయాలన్నీ మనోడు పాటించాలనేటువంటి ఒక దుగ్ధతోటి ఉన్నాడనమాట. నిశ్చయత అంటే దాని మీద అనుకున్న విషయం మీద నిలబడ్డం అనమాట. ఇంకా అలా స్ట్రాంగ్గా నిలబడ్డం అనమాట. శత్రువుని ప్రేమించుట, అలాగే కోపాన్ని అణుచుకోవటం, తర్వాత ధనాపేక్ష లేని వారిగా ఉండటం, ఇంకోటి ఏంటంటే బూతులు, మన నోట్లోంచి వచ్చేటువంటి బూతులు, ఇంకోటి ప్రేమను గురించి చెప్పాడంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్పేసి అన్నాడు. విషయాలన్నీ కూడా ఆలోచించుకుంటూ చివరిలో వచ్చేసరికి ప్రతి మనిషి కూడా తను పోయేటువంటి మార్గం న్యాయమైందే, నేను పోతున్న మార్గం అని అనుకుంటాడు. కాకపోతే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే హృదయాన్ని పరిశీలించేటువంటి వాడు యెహోవా అని చెప్పి సామెతల్లో ప్రసంగి అదే మన సొలొమోన్ గారు మాట్లాడాడు. ఆ విషయం జ్ఞాపకం చేసేది. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం బాగానే ఉన్నాను, కరెక్ట్గా వెళ్ళిపోతున్నాను అనుకుంటుంటాం. కానీ కరెక్ట్గా వెళ్తున్నానా లేదా అన్నది ఎక్కడ చూసుకోవాలా? ఇప్పుడు మనం కంటికి కాటికి పెట్టుకుంటాం కదండి. కాటికి పెట్టుకున్న తర్వాత అది కరెక్ట్గా ఉందా లేదా, అంటే చూడముచ్చటగా ఉందా లేదా అని ఎక్కడ చూసుకోవాలి? మళ్ళీ అద్దంలో చూసుకోవాలి. అద్దంలో చూసుకుంటేనే నా కంటికి పెట్టుకున్నటువంటి కాటికి చూడముచ్చటగా ఉందా లేదా తెలుస్తుంది. అలా కాకుండా ఏ గోడ నీడనో చూసుకున్నాం అనుకో, నీడ కనపడుతుంది కానీ మనం పెట్టుకున్న కాటికి కనపడదు. అలాగే అద్దం ఎప్పుడైతే ఉందో మనం క్లియర్గా చూసుకుంటాం, సరి చేసుకుంటాం, శుభ్రంగా పెట్టుకుంటాం. అలాగే మనం వెళ్ళేటువంటి జీవితాన్ని ఎక్కడ పరిశీలన చేసుకోవాలంటే నాలో నేను పరిశీలన చేసుకోవడం కాదు, దేవుని దగ్గర చూసుకోవాలి. దేవుడు అనేటువంటి అర్థంలో చూసుకుంటే అది న్యాయమైందా, యథార్థమైందా, ఇందులో ఏమన్నా లోపాలు ఉన్నాయా, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అలాగా మనం పోయేటువంటి ప్రతి మార్గం న్యాయమైంది కాదు, యథార్థమైంది కాదు, దేవుని మార్గం యథార్థమైంది. కాబట్టి దానిలో మనల్ని పరిశీలించుకోవాలి అని చివరిగా జ్ఞాపకం చేసి, తర్వాత మనోడు ఏంటంటే అపవాది కుమారుడు అని చెప్పేసి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. 10వ వచనం దగ్గర అక్కడ ఏంటనంటే మార్గాన్ని పాడు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఆడెవడో కాదండి, యూదుడే. అయితే యూదుడే అయినప్పటికీ కూడా దేవుని మార్గాన్ని పాడు చేసేటువంటి లక్షణం కలిగినాడు. అలాగా నేడు సమాజంలో దేవుడు అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళే కాదు, కానీ దేవుణ్ణి నమ్మినటువంటి వారు, బోధ చేసేటువంటి వారు కూడా ఆయన మార్గాలు పాడు చేసేవాళ్ళు ఉన్నారండి. అనేక మంది ఉన్నారు. దాని గురించి అపోస్తలుడైన పౌలు గారు చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే బయట శత్రువుని అయితే మనం గుర్తించగలం కానీ ఇంట్లో శత్రువుని గుర్తించలేం. కాబట్టి క్రైస్తవులు అనేటువంటి ముసుగు వేసుకుని ఉన్న మార్గాలు చెరిపేసేసి తప్పుడు సమాచారాన్ని సమాజానికి, సంఘానికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అవన్నీ ఏమవుతాయంటే దేవుని మార్గం చెరిపేయడమే. కాబట్టి ఇలాంటి వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి లక్షణాలు ఏమైనా మన దగ్గర ఉన్నాయేమో జాగ్రత్త చూసుకోవాలన్నాడు. అంటే తిన్నగా వెళ్ళే మార్గాన్ని మనం ఏమైనా పాడు చేసుకుంటున్నామేమో ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి
అని చెప్పాడు. ప్రతిసారి ఏమన్నాడనంటే ప్రతి వాక్యాన్ని శత్రువుని ప్రేమించడం గురించి కానీ, కోపాన్ని తగ్గించుకోవడం కానీ, ధనాపేక్ష గురించి కానీ, బూతుల గురించి కానీ, ప్రేమ గురించి కానీ చెబుతూ సహోదరుడు చెప్పింది ఏంటంటే, ఉంటున్నారండి మీరు ఉండలేదని నేను గట్టిగా చెప్తాను అన్నాడు. అన్నాడు ఏమండి, శత్రువుని ప్రేమించకుండా ఉంటున్నాం, మనం ప్రేమించేవారిలాగా ఉంటున్నామా, ద్వేషించేవారిగానే ఉంటున్నాం. ఇలాగే ఈ లక్షణాలన్నీ కూడా క్రైస్తవుడికి తగిన లక్షణాలు ఇవన్నీ. మనం ఎఫెసీ పత్రిక ఇందాక చదువుకున్నాం, 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకున్నాం. ఈ పరిశుద్ధులకు తగినటువంటి విషయాలు ఏవి ఉంచుకోవాలో ఏవి తుంచుకోవాలో అక్కడ చక్కగా చెప్పాడు. కాబట్టి చాలా మంచి విషయాలు. ఫస్ట్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్పాడు. ఎందుకంటే ఫస్ట్ టైం ఎవరన్నా సరే ఫాస్ట్గా చెప్తారనమాట. సరే అవన్నీ సరైపోతాయి, ఇది ఫస్ట్ టైం కదా సరైపోతాయి, ముందుకెళ్ళి గోల్ది బోల్డ్ సరైపోతాయి. కాబట్టి చాలా మంచిది, చాలా చక్కని బలమైన విషయాలు చెప్పాడు. మనం బుర్రకథ ఏదో ఊరు నుంచి వచ్చి చెప్పారండి బాగా చెప్పారు అనుకోవడం కాదు, ఏం చెప్పాడో ఇప్పుడు మన మనసులో ఉంచుకోవడం ప్రాముఖ్యం ఇక్కడ కదండి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ చాలా ప్రాముఖ్యమైన విషయాలు కాబట్టి వీటిని మనసులో ఉంచుకుందాం. వీటిని పఠించి పాటించాలి. అంటే ముందు పఠించడం అంటే వాటిని ఒకసారి నెమరు వేసుకోవాలి, పాటించడం అంటే మన జీవితాల్లోనికి వాటిని ఆహ్వానించాలి. ఈ విధంగా చేస్తే సహోదరుడు మనతోటి ఈరోజు పంచుకున్నటువంటి మాటలు మన జీవితంలో ఫలవంతమైనటువంటి ఫలాల్ని మనకి ఇచ్చేవిగా ఉంటాయి. మంచిదండి. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మనతోటి ధారాళంగా పంచినటువంటి సహోదరుడు క్రాంతికిరణకి సంఘం తరపు నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఇంకా మరిన్ని బలమైనటువంటి సంగతులు, చక్కని ఉపదేశాలు సంఘానికి అందించాలని ఆ బిడ్డ గురించి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి సమయంలో సమయం అవుతుంది కాబట్టి ముగింపు ప్రార్థన చేసుకుందాం. సహవాసాన్ని ముగించుకుని మన గృహాలకి మనం వెళ్దాం. ఆదివారం ప్రార్థన అవసరతలు తెలియపరిచినటువంటి వారి గురించి ప్రార్థించండి. అలాగే బంగారు చిన్నారికి చెవుపోటుగా ఉందని తెలియపరుస్తుంది. బంగారు చిన్నారిని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతున్నాను. సరే మంచిదండి, ప్రార్థించుకుందాం. ఏమీ లేవు కదా చెప్పేవి? సరే సంతోషం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు దేవా. ఇంతవరకు నాయన ఈ యొక్క శుక్రవారపు సహవాసంలో మీరు మాతో ఉండి నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు దేవా. పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచడానికి అవకాశాన్ని ఇచ్చారు. అదేవిధంగా నాయన నీ కుమారుడు మా సోదరుడు క్రాంతిని నాయన బలపరిచి మా అందరితోటి ఓ క్రైస్తవ ప్రయాణం చేసేటువంటి ప్రతి విశ్వాసి కూడా ఎట్టి జాగ్రత్తలు కలిగిన వాడై ముందుకు నడవాలి. వేటిని మా హృదయాల్లో జాగ్రత్తపరచుకుని మా జీవితాలు సరిచేసుకోవాలనేటువంటి విషయాలు నాయన మాతో పంచుకోవడం జరిగింది. నాయన మొదటిసారి అయినప్పటికీ మరి ఎంతో బలమైన సంగతులు మా అందరికీ నాయన సహోదరుడు వినిపించి ఉండగా బిడ్డకు కావాల్సినటువంటి జ్ఞానము, శక్తి, ఆరోగ్యము దయచేయండి. అలాగే ప్రభా విన్నటువంటి విషయాలను మేమందరము కూడా జాగ్రత్తగా వాటిని మా మనస్కరించుకుని మా జీవితాల్లో ప్రభా అన్వయించుకోవడానికి తగినటువంటి కసరత్తులు నాయన మేము చేయాలి. నాయన మేము విన్నటువంటి ప్రతి మాట తండ్రి మేము మరొకసారి నెమరు వేసుకుని మా జీవితాల్లోనికి దాన్ని ఆహ్వానించుకున్నప్పుడే తగినటువంటి క్రైస్తవులుగా నీకు అనిపిస్తాం తండ్రి. అలాంటి నెమరు వేసేటువంటి జీవితాలు మాకు అనుగ్రహించండి. అభ్యసించేటువంటి ఆలోచన జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. ఇంకను నాయన అనేకమైనటువంటి సంగతులు బిడ్డ నేర్చుకోవడానికి, స్థానిక సంఘానికి వివరించడానికి తగినటువంటి జ్ఞానాన్ని బిడ్డకు ప్రసాదించండి ప్రభువా. అదేవిధంగా నాయన సహోదరుడు రాజ్ కుమార్ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. తనకు కావలసినటువంటి సహాయం అనుగ్రహించండి నాయన. మరలా వచ్చే శుక్రవారము సహోదరుడు రాజ్ కుమార్ ద్వారా కూడా బలమైనటువంటి సంగతులు వినడానికి మమ్మల్ని మీరు ఆయత్తపరచమని, ఆ బిడ్డను బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ఇంకను ప్రభా సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన ముఖ్యంగా కుమార్ అన్నయ్యని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి కుటుంబానికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి తండ్రి. బంగారు గణేష్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కావాల్సిన సహాయము బిడ్డ కుటుంబానికి మీరు దయచేస్తారని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నాయన మరి యవ్వన కుమారుడు పిల్ల కుసరాజుని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ సహాయం అనుగ్రహించమని,
నాయన ఈ విధంగా ఇంకనూ సంఘానికి వస్తున్నట్టు యవన బిడ్డలందరి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మరి గుడాల సురేష్ని మీ చేతులకు అప్పగించి ఉన్నాం. ఆ బిడ్డకు కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించేందుకు స్తోత్రాలు నాయన. సహాయం చేసి బలపరచండి నాయన. ఇంకనూ మరి ఆ బిడ్డ ఎంతో బలమైనటువంటి విశ్వాసిగా మారడానికి మీకు కృప చూపండి నాయన. మరి యవన బిడ్డ స్వామిని గురించి కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డను బిడ్డ భార్యను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి అనిల్ భార్యను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ రెబ్కాకి మీరు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి స్తోత్రాలు. తగినటువంటి ఆరోగ్యం ఆ బిడ్డకు దయచేయండి ప్రభువా. మీ సహాయం అనుగ్రహించి తల్లిని బిడ్డను వేరుపరిచేంత వరకు తోడుగొండండి. వేరుపరిచిన తర్వాత కావలసినటువంటి బలము, శక్తి, ఆరోగ్యము, జ్ఞానము నాయన రెబ్కాకు దయచేస్తారని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా మరి గతించిన కాలంలో గర్భిణీ స్త్రీల కొరకు మేము ప్రార్థించాం. ఆ బిడ్డలు నాయన మీరు క్షేమంగా వేరుపరిచారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా ఇంకనూ నాయన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు, చదువుకుంటున్నటువంటి బిడ్డలు ఉన్నారు. భూమిక, రిషిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన సరితని, రాణిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ బిడ్డలు ప్రభా దూర ప్రాంతాల నుండి చదువుకుంటున్నారు. ఆ బిడ్డలకు కావాల్సినటువంటి ఆరోగ్యము, బలము, శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించి బిడ్డలకు కావాల్సిన ధైర్యాన్ని కూడా నాయన మీరు అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ప్రభా ఇంకనూ సంఘంలో బలహీనమైన బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరచండి ప్రభా. తండ్రి చిన్నారికి చెవు పోటుగా ఉందని తెలియపరిచింది బిడ్డ నాయన మీరు ముట్టండి, స్వస్థపరచండి, కావాల్సిన ఆరోగ్యాన్ని బిడ్డకు దయచేయండి. అలాగే ప్రభా వారి తండ్రి గారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. వారి తల్లి గారికి కావాల్సిన మార్పును నాయన వారి ఇరువురు బాప్తిసం పొందడానికి కావాల్సిన సమయాన్ని, జ్ఞానాన్ని వారికి ప్రసాదిస్తారని కూడా ప్రార్థించుకుంటున్నాం తండ్రి. అలాగే ఈ దినపు సహవాసానికి రాలేకపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. వారందరూ మరలా వచ్చే సహవాసంలో కలుసుకోవడానికి కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నాయన ఈ దినపు సహవాసంలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరినీ పేరు పేరు వరుసన మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలని, వారికి ఇచ్చిన సమస్తాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. మేమందరము ప్రభా నీ ఇచ్చినటువంటి వాక్యములో మేము బలపడులాగిన, వాక్యానికి అనుగుణమైనటువంటి జీవితాలు కలిగి మేము నడుచుకునేలాగిన మమ్మల్ని స్థిరపరచమని వేడుకుంటూ మా యొక్క స్థానిక సంఘానికి చెందినటువంటి బిడ్డలు హైదరాబాదు అలాగే నాయన విదేశాలు వెళ్ళి ఉన్నారు. వారి కొరకు ప్రార్థిస్తున్నాం. కావలసిన సహాయం చేయండి. బిడ్డలు ఎక్కడున్నప్పటికీ నాయన తగినటువంటి ఆరోగ్యము, భక్తిని వారికి ప్రసాదించమని వేడుకుంటూ మా గ్రామాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మార్పు లేని వారికి మార్పును ప్రసాదించండి తండ్రి. అలాగే బాప్తిసం పొంది సమయాన్ని వృధా చేసుకుంటున్న వారికి మారు మనసును దయచేయండి ప్రభు. అదేవిధంగా బీసీ కాలనీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. అక్కడ గోడ నిర్మించాలని ఆలోచన కలిగిన వారు అయినా కావలసినటువంటి సమయాన్ని, కావలసిన ఆర్థిక స్థితిగతులను మాకు మెరుగుపరిచి సహాయం చేస్తారని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన మా యొక్క గ్రామాలని నాయన రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించేటువంటి నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. కావలసినటువంటి విజ్ఞతను, విజ్ఞానాన్ని నాయన వారికి ప్రసాదించండి. ప్రజలను పరిపాలించడానికి తగినటువంటి దర్జను నాయన వారికి అనుగ్రహిస్తారని నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించుకుంటూ వారిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి నాన్నగారిని మీ కృపలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రయాణంలో క్షేమాన్ని గ్రహించండి. మా మధ్య క్షేమంగా వచ్చేలాగా మీరు కృప చూపుతారని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ఐగిన నన్ను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. సంఘం కొరకు ప్రార్థించే మనసు, సంఘం కొరకు పనిచేసేటువంటి జ్ఞానము, అలాగే నాకు ఇంకనూ అప్పగించిన ప్రతి పని నాయన బాధ్యతతో చేయడానికి తగిన జ్ఞానం నాకు ప్రసాదిస్తారని వేడుకుంటూ నాయన నేను వెళ్ళేటువంటి ప్రతి ప్రాంతము నాయన మాకు సహాయం కూడా నడిపించండి. నాతో ఉండేటువంటి వారికి తోడుగా ఉండండి. మేము చేసేటువంటి నీ పనికి తగినటువంటి శక్తిని మాకు అనుగ్రహిస్తారని వేడుకుంటూ దేవా మరి సహవాసాన్ని ముగించుకుని మా గృహాలకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉండగా నేను ఎవరినైనా మర్చిపోతే దయతో నన్ను క్షమించండి. వారందరినీ మీ జ్ఞాపకాలు ఉంచుకొని వారికి కావాల్సిన సహాయము నాయన వారికి ప్రసాదిస్తారని వేడుకుంటూ నాయన మరలా ఆదివారం మేము కలుసుకోవడానికి కృప చూపుతారని ప్రార్థించుకుంటూ మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తారని లోకరక్షకుడు మా అందరి ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనం మీకు సమర్పించి అడిగి వేడుకొని చిన్న మా తండ్రి దేవా ఆమెన్. అందరికీ వందనాలండి.